వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో డబుల్ డిజిట్ సీట్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ. దీనికోసం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ నెల 7, 8 తేదీల్లో రాష్ట్రానికి రానున్నారు బీజేపీ జాతీయ నేతలు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై రాష్ట్ర నేతలతో కలిసి కసరత్తు చేయనున్నారు. మోదీ 2 బహిరంగ సభల షెడ్యూల్ కు ప్లాన్ చేయనున్నారు. డిసెంబర్ 28న రాష్ట్రానికి వచ్చిన బీజేపీ అగ్రనేత అమిత్ షా 10 సీట్లను టార్గెట్ గా పెట్టుకోవాలని క్యాడర్ కు పిలుపునిచ్చారు. దీంతో బీజేపీ నేతలు ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో సోనియా గాంధీని రాష్ట్రం నుంచి బరిలో దింపేందుకు ప్లాన్ చేస్తోంది. దీనికి కౌంటర్ గా ప్రధాని మోదీతో ప్రచారం చేయాలని భావిస్తున్నారు కమలనాథులు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో డబుల్ డిజిట్ సీట్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ. దీనికోసం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ నెల 7, 8 తేదీల్లో రాష్ట్రానికి రానున్నారు బీజేపీ జాతీయ నేతలు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై రాష్ట్ర నేతలతో కలిసి కసరత్తు చేస్తున్నారు. మోదీ 2 బహిరంగ సభల షెడ్యూల్ కు ప్లాన్ చేయనున్నారు. డిసెంబర్ 28న రాష్ట్రానికి వచ్చిన బీజేపీ అగ్రనేత అమిత్ షా 10 సీట్లను టార్గెట్ గా పెట్టుకోవాలని క్యాడర్ కు పిలుపునిచ్చారు. దీంతో బీజేపీ నేతలు ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో సోనియా గాంధీని రాష్ట్రం నుంచి బరిలోకి దింపేందుకు ప్లాన్ చేస్తోంది. దీనికి కౌంటర్ గా ప్రధాని మోదీతో ప్రచారం చేయాలని భావిస్తున్నారు కమలనాథులు. ఇక మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ప్లాన్ ఏంటి? అపర్ణ, భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల కోసం సమాయత్తమవుతుంది. ఈరోజు రాత్రికే బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్తో పాటు మరికొంతమంది నేతలు కూడా తెలంగాణకు వస్తున్నారు. రేపు ఉదయం నుంచి ఎల్లుండి వరకు కూడా 2 రోజుల పాటు బీజేపీ స్టేట్ ఆఫీస్లో సమావేశం కాబోతున్నారు. ముఖ్యంగా ఒక 3-4 అంశాల మీద సమావేశం ఉంటుందని బీజేపీ నేతలు చెప్తున్నప్పటికీ కూడా 2 అంశాలు చాలా కీలకమైనవి. ఒకటి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభలకు భారతీయ జనతా పార్టీ ప్లాన్ చేస్తుంది. మనం అసెంబ్లీ ఎన్నికల్లో చూసాం, చాలా సభలు ఆయన 3 రోజుల పాటు ఇక్కడే ఉండి బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అట్లనే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని 10 సీట్లను టార్గెట్గా పెట్టుకుంది భారతీయ జనతా పార్టీ. కాబట్టి 10 సీట్లను ఖచ్చితంగా గెలవాలి. పోయిన 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 4 పార్లమెంటు సీట్లను గెలుచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈసారి 10 సీట్లే టార్గెట్గా ఒక గ్రౌండ్ వర్క్ చేస్తుంది. అందులో భాగంగానే మోడీతోటి ప్రచారం నిర్వహించాలి, మోడీ బహిరంగ సభలను ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయానికి వచ్చింది. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలు రేపు, ఎల్లుండి, ఆదివారం, సోమవారం 2 రోజుల పాటు బీజేపీ స్టేట్ ఆఫీస్లో సమావేశమై మోడీ సభలకు సంబంధించినటువంటి ఒక ప్లాన్, అంటే మోడీ సభలు ఎప్పుడు నిర్వహించాలి, ఏ రోజు నిర్వహించాలి అనే దాని మీద ఒక ఫైనల్గా ఒక డేట్ను ఫిక్స్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ నెలలోనే 2 సభలు అని చెప్తున్నారు. వాస్తవానికి వచ్చే నెల ఒక సభ, ఈ నెలలో ఒక సభ అనుకున్నప్పటికీ ఈ నెలలోనే 2 సభలు నిర్వహించేలా ఒక కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర నేతలతోటి సమావేశమవుతారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, అట్లనే బీజేపీ ప్రధాన కార్యదర్శులు, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర డీకేర్న లాంటి ఇతర ముఖ్య నేతలతోటి సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో మోడీ బహిరంగ సభలు ఏ పార్లమెంట్లో నిర్వహించాలి, ఇప్పుడు 17 పార్లమెంట్ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ 10 సీట్లను టార్గెట్గా పెట్టుకుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఈజీగా, అంటే అక్కడ పట్టున్న చోట పెద్ద ఎత్తున బహిరంగ సభలు నిర్వహించి మిగతా రాజకీయ పార్టీలకు సంకేతాలు పంపే విధంగా ఒక ప్లాన్ చేస్తుంది. ముందుగానే ప్రచారంలో ముందుండాలన్నటువంటి ఒక వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. అందులో భాగంగానే మోడీ బహిరంగ సభలకు భారతీయ జనతా పార్టీ ప్లాన్ చేసింది. ఇక ఇంకొక విషయం చెప్పుకోవాలి, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీని తెలంగాణ నుంచి బరిలోకి దింపాలని భావిస్తుంది. దానికి సంబంధించి ఒక నిర్ణయం కూడా జరిగింది. కాంగ్రెస్ అధిష్టానానికి కూడా ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి చెప్పారు. అది ఖమ్మమా, మరో పార్లమెంటా? గతంలో కూడా ఇందిరాగాంధీ మెదక్ పార్లమెంటు నుంచి గెలుపొందారు. సో ఇప్పుడు సోనియా గాంధీని అవసరమైతే ఖమ్మం, లేదంటే మరొక పార్లమెంటు నుంచి పోటీ చేయాలన్నటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి ధీటుగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు ధీటుగా ఇంకొక వైపు మోడీ సభలతోటి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలనేటువంటి ఆలోచనకు భారతీయ జనతా పార్టీ వచ్చినట్టుగా కనపడుతుంది. కాబట్టి పార్లమెంట్ ఎన్నికలు అవి ఏప్రిల్లో జరుగుతాయా, మార్చి చివరిలో జరుగుతాయా పక్కన పెడితే ఇప్పటి నుంచే ప్రచారంలో ముందుండాలి. తమ అనుకున్నటువంటి సీట్లు టార్గెట్ 10 పార్లమెంటు సీట్లను గెలిచే విధంగా ఒక వ్యూహరచనతోటి ముందుకు వెళ్లాలన్నటువంటి ఆలోచన చేస్తుంది. ఇక మరోవైపు రేపు ఎల్లుండి జరిగేటువంటి సమావేశంలో మోడీ సభల డేట్ ఫిక్స్తో పాటు మరోవైపు ఎన్నికల కమిటీలకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నప్పుడు కొన్ని కమిటీలు అవసరం ఉంటాయి. ఒక 7-8 కమిటీలు అవసరం. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇట్లనే కమిటీలు ఏర్పాటు చేసుకొని
గ్రౌండ్లోకి వెళ్ళింది భారతీయ జనతా పార్టీ. సో ఈసారి కూడా ఖచ్చితంగా మెజారిటీ సీట్లు సాధించాలంటే ఎన్నికల కమిటీలు అవసరం కాబట్టి ఎన్నికల కమిటీలకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా చర్చిస్తారు. ఎన్నికలకు సంబంధించి కమిటీలను కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. రెండు అంశాలు, ఒకటేమో మోడీ బహిరంగ సభలకు సంబంధించినటువంటి అంశాల మీద రేపు ఎల్లుండి బీజేపీ నేతలతో రాష్ట్ర నేతలతోటి తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ సమావేశమవుతారు. ఆ తర్వాత ఎన్నికల కమిటీలకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లా వ్యవహరించాలి, ఎట్లా గ్రౌండ్లోకి వెళ్ళాలి, అభ్యర్థుల యొక్క ఎంపిక ఏ విధంగా ఉండాలి, తర్వాత సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీకి బూత్ కమిటీలు ఉంటాయి, తర్వాత శక్తి కేంద్రాలు ఉంటాయి, పన్నా ప్రముఖుల నియామకం ఉంటుంది, ఇన్ఛార్జీలు ఉంటారు, పార్లమెంటు విస్తారకులు ఉంటారు. సో వాళ్ళందరినీ కూడా మరొకసారి ఇప్పుడు అసెంబ్లీలో పనిచేసిన వాళ్ళందరినీ మరోసారి యాక్టివ్గా చేసేందుకు రేపు ఎల్లుండి 2 రోజుల పాటు సమావేశాలు అయితే పెట్టుకున్నారు. మోడీ సభలో సంబంధించినటువంటి ఒక డేట్ కూడా ఫిక్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంకొక వైపు పార్లమెంటుకు సంబంధించినటువంటి సమాయత్తం, ఎన్నికల కమిటీలకు సంబంధించినటువంటి ప్రకటన ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక మరోవైపు సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులను మారుస్తారనేది ప్రచారం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీకి జిల్లాలలో గత కొన్నేళ్ల నుంచి కూడా జిల్లా అధ్యక్షులు కొనసాగుతున్నారు. సో వాళ్ళని కొంతమందిని మార్చి యాక్టివ్గా ఉన్న వాళ్ళని పెట్టాలన్నటువంటి ఆలోచన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేస్తున్నట్టుగా తెలిసింది బీజేపీ నేతల ద్వారా. కాబట్టి రేపు ఎల్లుండి జరిగేటువంటి సమావేశంలో ఈ అంశం కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కొంతమంది జిల్లా అధ్యక్షులను మార్చే అవకాశం ఉందని చెప్తున్నారు. పార్టీ వర్గాల్లో కూడా ప్రచారం జరుగుతుంది కాబట్టి ఒక 15 నుంచి 20 వరకు జిల్లా అధ్యక్షులు మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో దానికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా రేపు ఎల్లుండి జరిగేటువంటి సమావేశంలో చర్చించేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికైతే భారతీయ జనతా పార్టీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క సీటును సంపాదించినటువంటి భారతీయ జనతా పార్టీ అప్పుడు 7% మాత్రమే ఓటు శాతం వచ్చింది. ఆ తర్వాత 2019 జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 4 పార్లమెంటు సీట్లను గెలుచుకుంది. అందులో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్ ఈ 4 పార్లమెంటు సీట్లను గెలుచుకుంది. దాదాపుగా 20% మేర ఓట్లు సాధించింది. ఆ తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికల్లో 2 ఉప ఎన్నికల్లో గెలుపొందింది. తర్వాత హైదరాబాద్ జిహెచ్ఎంసీలో జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో 48 కార్పొరేటర్ల సీట్లను కూడా గెలుచుకుంది. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి టీచర్ ఎమ్మెల్సీ నుంచి బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపుగా 14% ఓట్లతోటి 8 అసెంబ్లీ సీట్లను కూడా భారతీయ జనతా పార్టీ గెలుపొందింది. కాబట్టి పబ్లిక్ నుంచి భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ ఉందని బీజేపీ నేతలు చెప్తున్నారు. కాబట్టి ఈసారి 2019లో 4 పార్లమెంటు సీట్లను గెలిస్తే ఈసారి 10 పార్లమెంటు సీట్లను గెలిచేలా ఒక యువరచన అయితే చేస్తున్నది. ఈ మధ్యనే గత నెల 28వ తారీఖున అమిత్ షా హైదరాబాద్కు వచ్చారు. కొంగరకలంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ మండల అధ్యక్షుల నుంచి రాష్ట్ర స్థాయి నేత వరకు కూడా ఈ సమావేశానికి అటెండ్ అయ్యారు. మొత్తం ఒక 1400 మంది బీజేపీ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అప్పుడు అమిత్ షా దిశానిర్దేశం చేశారు. దాదాపుగా 35% ఓట్లతోటి 10 పార్లమెంట్ సీట్లకు పైగా గెలిస్తేనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది. కాబట్టి క్యాడర్ పనిచేయాలి, ఖచ్చితంగా టార్గెట్గా పెట్టుకొని వెళ్ళాలి, 10 పార్లమెంట్ సీట్లను గెలుచుకోవాలన్నటువంటి ఒక దిశానిర్దేశాన్ని ఇచ్చారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనపడుతుంది. అందులో భాగంగానే మొత్తం ఈ బీజేపీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, జాతీయ నేతలు అందరూ వచ్చి రేపు ఎల్లుండి సమావేశం కాబోతున్నారు. సో 10 పార్లమెంటు సీట్లను టార్గెట్గా, ఇంకొక వైపు ప్రధాని నరేంద్ర మోడీ తోటి బహిరంగ సభలకు, దీనికి సంబంధించినటువంటి 2 అంశాలతో పాటు మరోవైపు ఈ నెల 22వ తారీఖున రామజన్మభూమి శ్రీరామ మందిరం ప్రారంభం కాబోతుంది. కాబట్టి ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఇప్పటికే ఒక కార్యాచరణ అటు ట్రస్ట్ చేస్తుంది, అయోధ్య ట్రస్ట్ చేస్తుంది. అక్షింతలు ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. అయితే భారతీయ జనతా పార్టీ నుంచి కూడా వాలంటీర్గా కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలి అనేటువంటి ఆలోచన చేస్తుంది. 22వ తారీఖున ప్రతి ఇంట్లో 5 దీపాలు వెలిగించాలనేటువంటి ఒక నిర్ణయాన్ని ఇప్పటికే అయోధ్య ట్రస్ట్, రామజన్మభూమి ట్రస్ట్ ప్రకటించింది. కాబట్టి దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ కూడా అందులో వాలంటీర్గా పాల్గొనాలనేటువంటి నిర్ణయానికి వచ్చింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్లాలనే దాని మీద కూడా బీజేపీ నేతలు చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇక మరొక కార్యక్రమం జరుగుతుంది, వికసిత్ భారత్ సంకల్ప యాత్ర. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ పథకాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి కార్యక్రమం అనమాట. ఇప్పటికే కేంద్ర మంత్రులు కూడా రాష్ట్రానికి వస్తున్నారు. ఈ నెల
21 వరకు కూడా రాష్ట్రంలో కేంద్ర మంత్రులు పర్యటించబోతున్నారు. సో మెయిన్గా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారులను గుర్తించి వాళ్ళతోటి సమావేశాలు కావడం, మోడీ విజయాలు, తర్వాత మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు నిజమైనటువంటి లబ్ధిదారులకు అంటే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి లబ్ధిదారులకు రాకపోతే వాళ్ళకు కూడా ప్రభుత్వ పథకాలు ఇచ్చేందుకు ఒక కసరత్తు జరుగుతుంది. ఇక మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా యువ సమ్మేళనాలు నిర్వహించేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధమైంది. మరోవైపు మహిళా సంఘాలు, డ్వాక్రా సంఘాలతో కూడా మహిళా సమ్మేళనాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ అన్ని అంశాలు పార్లమెంటు ఎన్నికలకు ఏ విధంగా సన్నద్ధం కావాలి, కేడర్ని ఏ విధంగా సిద్ధం చేయాలన్నటువంటి విషయాల మీద రేపు ఎల్లుండి 2 రోజుల పాటు బీజేపీ ఇన్ఛార్జీలు, తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలందరూ కూడా 2 రోజుల పాటు సమావేశం అవుతారు. ముఖ్యంగా మోడీ బహిరంగ సభలకు సంబంధించినటువంటి డేట్లను ఫిక్స్ చేస్తారు. అట్లనే ఎన్నికల కమిటీలను కూడా నియమించబోతున్నారు. ఇది మొత్తానికి భారతీయ జనతా పార్టీ పార్లమెంటు ఎన్నికలకు సన్నద్ధతకు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్. అపర్ణ. థ్యాంక్ యూ శ్రీనివాస్.